హలో ఎవ్రీవన్. ఇప్పుడు రిషికొండ వైజాగ్లో ఉన్న రిషికొండని ఏం చేయాలని సందిగ్ధంలో పడిపోయారనే చెప్పాలి. అయితే ఇప్పుడు దీనికి సజెషన్ ఇవ్వడానికి అంబేద్కరిస్టులు బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. సో ఇదే అంశం మీద విశ్లేషణ తీసుకుందాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్. హలో. ఏం సార్ ఇప్పుడు ఈ రిషికొండని ఏం చేయాలని సందిగ్ధంలో పడినట్టు తెలుస్తుంది, ఏంటి అసలు దీని డీటెయిల్స్? దీని మీద ప్రజాభిప్రాయాన్ని స్వీకరించడానికి పర్యాటక శాఖ సిద్ధమైంది. దానికి సంబంధించిన ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చింది, అలాగే ఒక మెయిల్ కూడా ఇచ్చారు. అది ఆల్రెడీ గత వీడియోలో మనం చేసాం. ప్రజాభిప్రాయ సేకరణ అంటే రిషికొండని ఏం చేయాలి, మనం ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే ప్రజా ఆమోదం ఉంటుంది అనే దాని మీద ఒక సర్వే నిర్వహిస్తున్నారు, అభిప్రాయాలు సేకరిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా. అయితే ఇప్పటి వరకు బహుశా నేను అనుకుంటూ 24 అనుకుంటా లాస్ట్ డేటు అభిప్రాయాలు తెలియజేయడానికి. ఈ లోపుగా అంబేద్కరిస్టులు కొంతమంది ఇచ్చారు. దాన్ని నేషనల్ స్థాయిలో అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం కింద ఒక లైబ్రరీ కింద అంబేద్కర్ భావజాలాన్ని, అంబేద్కర్ ఆయన సంబంధించినటువంటి పుస్తకాలని మొత్తం లైబ్రరీగా చేసి దాన్ని ఒక విజ్ఞాన కేంద్రం కింద చేయండి అని చెప్పేసి బాలకోట అని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి లీడర్ అనుకుంటా, ఆయన ఒక సజెషన్ చేశాడు. అంతకుముందు గవర్నర్గా ఈ మధ్యన తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళారు కదా అశోక్ గజపతిరాజు గారు. అశోక్ గజపతిరాజు గారు ఒక సూచన చేశారు. ఏం చేశారు అని అంటే, ఆయన దాన్ని పిచ్చాసుపత్రి కింద మార్చండి అని చెప్పి చేశారు. అంటే పిచ్చాసుపత్రిగా మారిస్తే తరతరాలకు కూడా ఇది ఎందుకు పిచ్చాసుపత్రిగా మార్చారు దీన్ని అనేది ఒక ఇండికేషన్ ప్రజలకి ఉంటుంది. దాన్ని అనధికారికంగా పర్మిషన్స్ లేకుండా 550 కోట్లు పెట్టి ఒకప్పుడు ముఖ్యమంత్రి ఉండేవాళ్ళు పలాని జగన్మోహన్ రెడ్డి గారు కట్టారు, దాన్ని ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితుల్లో పిచ్చాసుపత్రి పెట్టారని చెప్పి చెప్పుకుంటారు రాబోయేటువంటి భవిష్యత్ తరాలు. కాబట్టి దాన్ని పిచ్చాసుపత్రి చేయండి అని చెప్పి ఆయన ఒక సూచన ఇచ్చారు. జనరల్గా ఆయన ఆలోచించే ఇస్తారు సూచనలు. అందరి మాదిరిగా వ్యంగ్యంగానో లేదంటే ఇంకో రకంగానో ఆయన మాట్లాడరు. అశోక్ గజపతిరాజు గారు అంటే కొంత గుడ్ విల్ ఉంది, కొంత ఆయన ఇంటలెక్చువల్ సెక్టర్ కింద చూస్తూ ఉంటారు అందరూ. ఆయన ఇచ్చినటువంటి సలహా అది పిచ్చాసుపత్రి చేయండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ లీడర్ మరొక లీడర్ ఇచ్చినటువంటి బాలకోట గారు ఇచ్చినటువంటి సూచన ఏంటంటే, అంబేద్కర్ విజ్ఞాన భవన్ కింద దాన్ని మార్చేసి దాన్ని ఒక లైబ్రరీ కింద మార్చేసి ఇంటర్నేషనల్గా కూడా దానికి పేరు వచ్చేలాగా ఏర్పాట్లు చేయండి అని చెప్పి ఈయన ఒక సూచన ఇచ్చారు. సో అసలు ఇంతవరకు దాన్ని ఏం చేయాలి అనే దాని మీద 16 నెలల నుంచి ఈ ప్రభుత్వానికి ఒక క్లారిటీ రావట్లేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, దాన్ని విజిట్ చేశారు. ఆ విజిట్ చేసి చాలా అత్యాధునికమైనటువంటి హంగులతోటి దీన్ని నిర్మించారు అని చెప్పేసి అన్నారు. కమ్మోడ్ 25 లక్షల రూపాయలు ఖర్చుతోటి నిర్మించారని చెప్పి అన్ని చెప్పారు. కానీ ఆయన మాత్రం సూచన ఇవ్వలేకపోయారు. ఆయన కూడా ఒక సూచన ఇవ్వచ్చు, దాన్ని ఎందుకు ఉపయోగిస్తాం, ఈ సినిమాల షూటింగ్లకి ఏమైనా పనికి వస్తుందా? ఇప్పుడు ఆల్రెడీ దాని మెయింటెనెన్స్కి నెలకు ఒక 5 లక్షలు నుంచి 10 లక్షల రూపాయలు అవుతుంది, ఏడాదికి వచ్చే 3 కోట్ల దాకా సుమారుగా అవుతుందని చెప్పేసి ఒక అంచనా వేస్తున్నారు. అంటే ఈ 16 నెలల పాటు నెలకు ఒక 5 లక్షల చొప్పున మెయింటెనెన్స్కే దాదాపు 3-4 కోట్లు అయిపోయి ఉంటాయి. దాన్నేమో అలా ఉంచేశారు. దాన్ని ఒక సందర్శన కేంద్రం కింద కూడా లేదు ఇప్పుడు. అట్లీస్ట్ దాన్ని క్లోజ్ చేసేసారు, ఎవరిని పోనేవట్లే అక్కడికి. 550 కోట్ల రూపాయలు పెట్టి కట్టినటువంటి భవనాన్ని నిరుపయోగంగా పెట్టడం అని అంటే ప్రజలు దాని గురించి చర్చించుకుంటారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు 2019 అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు గారు కట్టినటువంటి ప్రజావేదికను కూల్చేశారు. 9 కోట్లు పెట్టి చంద్రబాబు నాయుడు గారు కట్టిస్తే అది చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర ఉంది కాబట్టి, దాన్ని అనధికారికంగా ఉంది కాబట్టి నేను కూల్చేస్తున్నానని చెప్పి కూల్చేశాడు. కూల్చేసి ఈ రోజు నుంచి ఈ వేదిక మీద నుంచి నేను చెప్తున్నానని చెప్పి ఇలా మాట్లాడారు ఆయన. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా నిబంధనలకు విరుద్ధమైనటువంటి నిర్మాణాలు ఉండకూడదు, అన్నిటినీ కూల్చేయండి అని చెప్పి. అట్లీస్ట్ ఆ కరకట్ట మీద ఉన్నటువంటి నిర్మాణాలను కూడా ఆయన కూల్చేయలేదు. ఒక ప్రజావేదికనే కూల్చేశారు. ప్రజావేదిక అంటే ఏంటి? నన్ను ముఖ్యమంత్రిని చేశారు కాబట్టి మీరు నా ఇష్టం అన్నట్టుగా చేశారు. 9 కోట్ల రూపాయలు ప్రజాధనం, అది 9 crores, 9 కోట్లు. 9 కోట్లు ఒక మామూలు వాళ్ళు ఎవరైనా సంపాదించగలరా? జీవితం మొత్తం కష్టపడినా కానీ 9 కోట్ల రూపాయలు మామూలు పౌరుడు 9 కోట్ల రూపాయలు సంపాదించగలరా? జీవితం మొత్తం చచ్చిపోయేదాకా సంపాదించినా కానీ. కానీ అలాంటిది నిమిషాల్లో ఆర్డర్ వేసేసి కూల్చేయించాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూల్చేశారు. అక్కడ
రిషికొండను ఏంటి కూల్చలేదు, కానీ ఇప్పుడు కూల్చేటువంటి మనస్తత్వం కాదు కాబట్టి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం నేతలది దాన్ని అలా ఉంచారు. ఏం చేయాలని అర్థం కాక అంటే కన్ఫ్యూజన్లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పని ఫర్దర్గా దాన్ని ఏం చేయాలనో కూడా అర్థం కానిటువంటి సిచ్యువేషన్లోకి తీసుకెళ్ళిపోయారు దాన్ని. సార్ అయితే మీరు ఇచ్చే సజెషన్ ఏంటి సార్, అది దేనికి యూస్ అవుతుంది అంటారు? ఒకవేళ ఇప్పుడు అక్కడ ఇప్పుడు మనం ఇవ్వటం కాదు, మనం ఎవరు ఇవ్వడానికి, మనం కూడా ఒక సజెషన్ ఇవ్వచ్చు ఒక పౌరుడిగా. కాకపోతే అక్కడ ఉండే ఐఏఎస్లు ఉంటారు కదా, వాళ్ళు ఎందుకున్నారు ఐఏఎస్లు ఉందే దానికి. ఐఏఎస్లు అడ్మినిస్ట్రేషన్లో వాళ్ళు సలహాలు ఇవ్వాలి ఇలాంటివి. అంతే తప్ప ఆడ కూర్చొని రాజకీయాలు చేసి, లేదంటే ఆడ కూర్చొని ఎవరినైనా ఆర్డీఓని టార్గెట్ చేద్దామా, లేదంటే కలెక్టర్ని ఎవరినైనా టార్గెట్ చేద్దామా, లేదా బినామీ పేర్లతో ఎవరైనా భూములు రాసిద్దామా, ఎవరి పేరు పైన భూములు ఉంటే గత ప్రభుత్వంలో ఉండేటువంటి సిఎస్ హోల్డ్ చేసినటువంటి భూములు రిజిస్ట్రేషన్ చేద్దామా, ఇలాంటివి కాదు ఆలోచించేది. సీనియర్ ఐఏఎస్లు ఆలోచించాల్సింది ఏంది, రాష్ట్రంలో ఉండేటువంటి వనరులు ఏంటి, ఆ వనరుల నుంచి సంపద ఎలా సృష్టించాలి, ఆ సంపదని పేదలకి ఏ విధంగా అందించాలి, పేదలను ఏ విధంగా బయటికి తీసుకురావాలి పేదరికం నుంచి, ఇది ఆలోచించాలి ఐఏఎస్లు. వాళ్ళు ఆలోచించాలి, మనం కాదు. వాళ్ళకి ఎందుకు జీతాలు ఇస్తుంది, వాళ్ళకి ఎందుకు కారు ఇస్తుంది, వాళ్ళకి ఎందుకు హోదా ఇస్తుంది, వాళ్ళకి ఎందుకు బంగ్లా ఇస్తున్నారు, రాజభోగాలు అనిపిస్తున్నారు కదా ఐఏఎస్లు ఐపీఎస్లు. ఒక్కొక్క ఆస్తులు తీసుకుంటే కొన్ని వందల కోట్ల రూపాయలు ఉన్నాయి. ఎక్కువ మంది, అందరికీ కాదు కానీ ఎక్కువ మంది. అసలు మొన్న ఒక ఐఏఎస్ గురించి చెప్తున్నారు. హైదరాబాద్లో ఒక ఐఏఎస్, రిటైర్డ్ ఐఏఎస్ ఉన్నాడు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అతను 100 కోట్లు పెట్టి ఇల్లు కట్టించాడండి హైదరాబాద్లో. 100 కోట్లు పెట్టి ఒక ఐఏఎస్ ఇల్లు కట్టించాడంటే మామూలు మాటల. ప్లస్ ఆ ఇంటి మెయింటెనెన్స్కి మళ్ళీ కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతుందంట హౌస్ కీపింగ్కి. ప్లస్ ఆ హౌస్ కీపింగ్ కూడా మిషన్ తోటి చేస్తే ఒప్పుకోడంట ఐఏఎస్. చేతితోటి తుడవాలంట గ్రౌండ్ని. జనరల్గా మిషన్లు పెట్టి ఇలా తుడుస్తుంటారు కదా, దానికి ఒప్పుకోడంట ఆయన. రిటైర్ అయ్యాడు, కూర్చున్నాడు. ఆయన సంబంధించిన భూములు అక్కడ ఉన్నాయి. ఆ భూములు రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ఒక ఆర్డీఓని టార్గెట్ చేసి ఆర్డీఓ ప్లేస్లో ఆయన మనిషిని ఎంచుకున్నాడు. ఆయన మనిషిని ఎంచుకొని ఇప్పుడు ఆ తతంగం అంతా నడిపిస్తున్నాడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి ఐఏఎస్లను పట్టుకొని. మరి వాళ్ళు చేయాల్సిన పని ఏంది, రిషికొండ లాంటి దాన్ని ఏం చేయాలనేది వాళ్ళు సూచించాలి. వాళ్ళు సూచించి వాళ్ళు ప్రజాధనం దుర్వినియోగం కాకుండా కాపాడాలి అని చెప్పి వాళ్ళు ఫైల్ మూవ్ చేయాలి. ఇప్పుడు అమరాపాలి గారు ఉన్నారు, పర్యాటక శాఖ CEO ఉన్నారు ఆవిడ. సో ఆవిడ ఇప్పుడు ఒక నివేదికను తయారు చేస్తున్నారు. ఎక్కడ నివేదిక, ప్రజల నుంచి సమీకరణ చేసి ప్రజల అభిప్రాయాన్ని తీసుకొని దాన్ని ఒక నివేదిక కింద ఆవిడ తయారు చేస్తున్నారు. కానీ దానికంటే ముందు ఐఏఎస్లు కొన్ని సజెషన్లు ఇవ్వాలి ఇస్తున్నారు. దాన్ని ఏం చేయాలి, ఇప్పుడు 550 కోట్ల రూపాయలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు కట్టించారు. దాన్ని ఎందుకు కట్టించారు అనేది ఇవాళ కూడా చెప్పట్లేదు స్పెసిఫిక్గా. ఫస్ట్ ఏమో పర్యాటక శాఖకు సంబంధించిన భవనం అన్నారు, ఆ తర్వాత ఏమన్నారు దాన్ని ఎవరన్నా విదేశాల నుంచి వస్తే విడిది చేయడానికి అన్నారు. ఆ తర్వాత ఏమన్నారు రాష్ట్రపతి ప్రధానమంత్రి వస్తే కనుక ఉండటానికి అన్నారు. ఆ తర్వాత ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి అధికారంలోకి వస్తే దాన్ని ఉండడానికి అని చెప్పేసి చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ చెప్తున్నామని చెప్పి వాళ్ళు ఇండైరెక్ట్గా కొంతమంది చెప్పారు. అక్కడి నుంచి పరిపాలన చేయాలని చెప్పి. సో ఇన్ని రకాలుగా దాన్ని మెలికలు తిప్పి ఇవాళకి కూడా 550 కోట్ల రూపాయలు అంటే ఇట్ ఈస్ నాట్ ఏ స్మాల్ అమౌంట్. అంత ఖరీదైనటువంటి భవనాన్ని ఊరికనే పెట్టారంటే ఏదో ఒక హోటల్కి, ఇప్పుడు తాజ్ లాంటి హోటల్కి ఇచ్చినా కానీ దాని మెయింటెనెన్స్కి వస్తుంది కదా. హోటల్కి ఇచ్చినా, లేదంటే లీజ్కి ఇచ్చినా, లేదంటే వేలం వేసి ఓపెన్ ఆక్షన్లో వాళ్ళని టెండర్ కాల్ఫర్ చేస్తే ఎవరో ఒకరు వచ్చి దాన్ని లీజుకి తీసుకుంటారు. అది చేయట్లా, ఏమీ చేయకుండా దాన్ని అక్కడ జస్ట్ ఊరికి వదిలేశారు. వదిలేయటం అని అంటే ఇప్పుడు దాన్ని కొన్ని రోజులకి శిథిలావస్థకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రజావేదికను కూల్చేశాడు, ఇదేమో శిథిలావస్థకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది అనుకో. దీనికి తేడా ఏముంది సార్? దీనికి ఇప్పుడు మెయింటెనెన్స్ కూడా ఉంటుంది కదా సార్, మెయింటెనెన్స్ కూడా ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూల్చేస్తే మెయింటెనెన్స్ లేదు, 9 కోట్లతో పోయింది. ఇది దీనికి మెయింటెనెన్స్ కూడా ఉంది కదా మళ్ళా. అంటే మనం అది కోల్చమని చెప్పడం కాదు, కూలిస్తే ప్రజలు ఒప్పుకోరు. 9 కోట్ల రూపాయలు పెట్టి కట్టిన దాన్ని కూల్చేస్తేనే ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విలన్లాగా చూస్తున్నారు. ఎవరు కూడా ఇప్పుడు నాది కూడా రూపాయి ఉంటుంది కదా, మీది రూపాయి ఉంటుంది కదా, ట్యాక్సులు కట్టిన డబ్బే కదా అంతా 9 కోట్ల రూపాయలు. మరి ప్రజాధనానికి ఒక రక్షకులుగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళని కల్పిస్తారు, అంతే తప్ప పెత్తనం చేయడానికి కాదు. అందుకే చంద్రబాబు గారు చెప్తుంటారు సీఎం అంటే కామన్ మ్యాన్ అని. ఈ మధ్యకాలంలో ఆయన కామన్ పీపుల్ తోటి మమేకం అవుతున్నారు. కానీ ఇలాంటివి అనేది షార్ప్గా డెసిషన్స్ తీసుకోవాలి. తీసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఐఏఎస్లు సైజ్ చేయాలి.
సార్ దీన్ని పలాని దానికి ఉపయోగించుకుంటే మనకి బెనిఫిట్ వస్తుందని చెప్పి అసలు ఆ కోణం నుంచి ఆలోచించేటువంటి ఐఏఎస్లే కరువు అయిపోయారు అక్కడ ఉండేటువంటి భూముల్ని ఎక్కడ రాయించేసుకుందాం బినామీ పేర్ల మీద, లేదంటే హోల్డ్ చేసినట్టు భూముల్ని ఎలా మనం దాటిని ఫ్రీ హోల్డ్ చేసేసి ఫ్రీ హోల్డ్ నుంచి బయటికి తీసుకొచ్చేసి మనం ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకున్న దీని మీద ఉన్నారు. సో కాబట్టి రిషికొండని ఇమీడియట్గా కనుక ఏదో డెసిషన్ తీసుకొని దాన్ని కనుక ఫైనల్ చేయకపోతే ఇలాంటి చర్చ జరుగుతుంటుంది.